హలో హోమీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. అండ్ ఇంకా ఈ వీడియోలో నేను నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ నేను షేర్ చేయబోతున్నాను. ఇంకా నేను ఎవ్రీడే లాగానే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి వామ్ వాటర్లో కొద్దిగా ఇంకా లెమన్ జ్యూస్ కలుపుకొని తాగుతాను. యాక్చువల్గా వింటర్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా లెమన్ వాటర్, వామ్ వాటర్లో లెమన్ వేసుకొని తాగితే. బట్ ఇప్పుడు సమ్మర్ కదా, అస్సలంటే అసలు తాగాలని అనిపియట్లేదు వేడి నీళ్ళు. బట్ ఇది బాడీకి మంచిది, ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి తాగాల్సొస్తుంది. ఇంకా ఇది మెయిన్‌గా తాగడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక డిటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తుంది. అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతది. అండ్ అలాగే మన బాడీని కూడా హైడ్రేటెడ్‌గా ఉంచుతది. ఈ సమ్మర్‌లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రెష్‌గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. యాక్చువల్‌గా నేను ఈ డ్రింక్‌లో చియా సీడ్స్ కూడా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఆహ్, వేసుకొని తాగుతాను. బట్ నేను లాస్ట్ నైట్ మర్చిపోయాను. ఇంకా ఈ లెమన్‌తో పాటు మనం హనీ ఇంకా లేకపోతే పుదీనా, అల్లం, చియా సీడ్స్ అట్లా మీకు నచ్చినవి ఏవైనా సరే యాడ్ చేసుకొని వార్మ్ వాటర్‌లో తాగితే చాలా అంటే చాలా మంచిది ఈ సమ్మర్‌కి ఎస్పెషల్‌గా. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస. సో, దోసలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, తర్వాత దాంట్లో పోపు వేసుకోవడానికని చెప్పి నేను ఇట్లా తాలింపు చేసుకుంటున్నా. ఇంకా మాది బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. సో, తర్వాత నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకని జెప్పేసి నేనిట్లా బియ్యంతో చేసిన పాపడయితే మేము తెచ్చుకున్నాము లాస్ట్ నైట్. సో, అవైతే ఇట్లా నేను ఆయిల్‌లో ఏయించుకుంటున్నా. ఇవి టేస్ట్ గూడా చాలా బావున్నాయి. అంటే సమ్మర్‌లో చాలామంది చేసుకుంటారు గదా! ఇట్లా బియ్యం ఉడకబెట్టి ఇట్లా వడియాల్లాగా. సో, సేమ్ అలానే ఉన్నాయి. సో, ఇవి బియ్యం ప్లస్ జీరాతో చేశారు. అండ్ మాకు యాక్చువల్‌గా నిన్నటి కర్రీసే చాలా ఉండిపోయాయి. సో, నేను ఈరోజు ఆఫ్టర్‌నూన్ కర్రీస్ అయితే ఏం కుక్ చేయలేదు. సో, జస్ట్ అట్లా వడియాలైతే వేయించుకున్నా. ఇంకా తర్వాత
లంచ్ కూడా చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సో ఈవినింగ్ ఇది మళ్ళీ షూట్ చేశాను అనమాట వీడియో. సో ఈవినింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకుంటున్నా. ఇంకా ఇంటి దగ్గర పూజ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్ళాము. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఒక దీక్ష అనేది చేస్తున్నాను, నేను అండ్ మా హస్బెండ్. సో నేను ఆ దీక్ష అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను. సో మా ఇంటి దగ్గర శివాలయానికి వెళ్ళాము. సో ఇలా ప్రతిరోజు అభిషేకం చేస్తామన్నమాట. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు వెళ్ళినా సరే శివుడికి ఇలా అభిషేకం చేసుకోవచ్చు మనకు నచ్చినంతసేపు. అంటే ఇక్కడ పైన ఒక శివలింగం ఉంది అండ్ కింద కూడా శివలింగం ఉందన్నమాట. సో కింద పాసిబుల్ అవ్వని వాళ్ళందరూ చాలా రష్ ఉన్నప్పుడు ఇలా పైన అభిషేకం చేసుకోవచ్చు. అండ్ మీకు దీక్ష గురించి కావాలి అనుకుంటే మీరు కమెంట్స్లో చెప్పండి, నేను తర్వాత దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా మాది పైన కూడా అభిషేకం అయిపోయింది. నెక్స్ట్ మేము కిందికి వచ్చాము. సో ఇక్కడ ఇది మెయిన్ శివలింగం అన్నమాట. సో ఇక్కడే అభిషేకాలు, మెయిన్గా పూజలు అన్నీ ఇక్కడే అవుతాయి. నిజం చెప్పాలంటే చాలా శివాలయాల్లో ఇట్లా అభిషేకం చేయడానికి అసలు మనకి పాసిబిలిటీ ఉండదు. అండ్ అంటే మనకు అసలు అవకాశం అనేది కూడా ఉండదన్నమాట. కానీ ఇక్కడ శివాలయంలో మాత్రం చాలామంది భక్తులు, అంటే ఎంతమంది వచ్చినా సరే మనం అభిషేకం చేసుకోవచ్చు. అందుకే నాకు ఈ శివాలయం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇదండి నా డే రొటీన్ బ్లాగ్. సో మీ అందరికీ ఈ వీడియో చూస్తే తప్పకుండా డివోషనల్ ఫీల్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.